ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మరొకసారి ప్రభావ మీరు మాకు ఇచ్చిన యొక్క విలువైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు స్తుతించుకునే గొప్ప సమయాన్ని మాకు దయచేసినందులకే మీకు స్తోత్రం ప్రభావ. మరి తండ్రి, మీరు ఇచ్చిన యొక్క విలువైన సమయం, మీ విలువైన మాటలు మేము ధ్యానం చేస్తూ ఉండగా మాతో మాట్లాడిన ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి. అవును ప్రభా, మరి మీ సన్నిధి మా మధ్యలో ఉంది. ప్రతి ఆదివారం మరి ప్రభువా తండ్రి మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తూ మరి తండ్రి వాక్యంలోని ఈ యొక్క అద్భుతమైన తండ్రి సమాచారాన్ని మేము ధ్యానం చేసుకుంటూ దినదినం ప్రభు అభివృద్ధి అవుటకు మీరు కృప చూపుతున్నందుకే మీకు స్తోత్రములు దేవా. మరి ముఖ్యంగా ఇక విలువైన సమయంలో మీ మాటలు మేము ధ్యానం చేస్తుండగా కృప చూపండి. ఇక్కడ కూడిన మీ పిల్లలను, ఆయా ప్రాంతాల్లో ఉన్న మా సంఘ సభ్యులను, సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా బలపరచుమని క్రీస్తు వారి పరిశుద్ధమైన మహిమగల నామములో మిమ్మల్ని ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములు మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తూ మరి మనము గత 2 వారములుగా డిసోబీడియంట్ అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. డిసోబీడియంట్, అవిధేయత, అవిధేయులు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనములు. ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్నమాట నిశ్చయము గనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరాయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని. డిసోబీడియంట్, అవిధేయత. గత 2 వారములుగా ధ్యానించుకుంటున్నాం అవిధేయత. ఎవరే కానీ జనరల్గా ఆలోచిస్తే విధేయతను కోరుకుంటారా, అవిధేయతను కోరుకుంటారా? కామన్ థింగ్. బైబిల్ను కాసేపు పక్కన పెడదాం. డిజోబీడియంట్గా ఉంటే బాగుంటుందా, ఒబిడియంట్గా ఉంటే బాగుంటుందా? ఎవరిని కోరుకుంటారు? సహజంగా ఎవరిని కోరుకుంటారు? అవిధేయులతో ఎవరు ఉండడానికి ఇష్టపడరు, ఎందుకంటే చాలా ప్రమాదం. అవిధేయుడు ఎప్పుడైనా నిన్ను మోసం చేస్తాడు. విధేయుడు ఎప్పటికీ కట్టుబడి ఉంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20 చాప్టర్ 3 1 పీటర్. అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. అవిధేయులకు కూడా దేవుడు ఏం చేశాడు? ఒక టైం ఇచ్చాడు. ఈ డిజోబీడియంట్ మనుషుల దగ్గరికి ఆత్మ రూపిగా వెళ్ళి వారికి ఏం చేశాడు? అనౌన్స్మెంట్ చేశాడు. ఏం అనౌన్స్మెంట్ చేసి ఉంటాడు? డిజోబీడియంట్ వారికి ఏం అనౌన్స్మెంట్ చేసి ఉంటాడు దేవుడు? బాగున్నారు మీరు అందరూ, ఇలాగా ఉండండి, వెరీ గుడ్, ఇలాగ బ్రతకాలరా మీరు, ఇలాగ బ్రతకండి, మీరంటే నాకు చాలా ఇష్టం, డిజోబీడియంట్ ఫెలోస్ అని చెప్తాడా? ఏమని చెప్తాడు? చెప్తే మీరు మారాలి అని చెప్పి, నేను పరిశుద్ధుడను. మరి మీరు ఎలా ఉన్నారు? డిజోబీడియంట్గా ఉన్నారు, అంటే నాకు భిన్నంగా ఉన్నారు, నాకు వ్యతిరేకంగా ఉన్నారు. కనుక మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీరు చేంజ్ కావాలి. చెప్పకుండా దేవుడు చేయడు. డిజోబీడియంట్ ప్రమాదం ఏంటి? దేవుడు ఏం చేశాడు? ఒక ఫ్యామిలీని కాపాడాడు, ఆ తర్వాత అందరినీ కూడా డిస్ట్రాయ్ చేశాడు. అంటే అవిధేయత అనేది చాలా ప్రమాదము అని మనకు తెలిసిపోతా ఉంది. సింపుల్ సబ్జెక్ట్, నేను డెప్త్లోనికి వెళ్ళి చెప్పనక్కర్లేదు, మీకు లాస్ట్ అనేది కూడా చెప్పాను. అయితే దేవుడు కొన్ని ప్రశ్నలు సంధించాడు, మానవాళిని దేవుడు కొన్ని ప్రశ్నలు సంధించాడు. అవిధేయత వలన ఎంత నష్టాన్ని తెచ్చుకుంటున్నాడు ఈ మానవుడు. ఎహెచ్కేలు గ్రంథము 22వ అధ్యాయము, ఎహెచ్కేలు గ్రంథము చాప్టర్ 22 వర్స్ 14. నేను నీకు నీ డిసోబీడియంట్ మెంటాలిటీకి
శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయముకు కలదా. నేను నీకు పనిష్మెంట్ ఇస్తే నువ్వు తట్టుకోగలవా? నీకు అసలు నీ గుండె ధైర్యం ఏంటి? ఇన్నిసార్లు చెప్పినా నువ్వు ఎందుకు మారకుండా ఉంటున్నావు? నీ అవిధేయత ఏంటి అసలు? నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నాడు. చాలినంత ధైర్యం నీకు ఎవడిచ్చింది? అసలు ఎవడిచ్చాడు నీకు? అసలు ఇంత ధైర్యం ఏంది నీకు? దేవుడు మాటలు రాయించి అర్థమయ్యే లాంగ్వేజెస్ లో బైబిల్ ఇచ్చినప్పటికీ బైబిల్ చదివిన తర్వాత ఈ అవిధేయ క్వాలిటీని మనము వదులుకోకపోవడానికి కారణం ఏంటి అని దేవుడు ప్రశ్నను సంధించాడు. ప్రశ్న, నేను నీకు శిక్ష విధింపబో కాలము, నేను నీకు శిక్ష విధింపబో కాలము ఓర్చుకున్నటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా, సహించినంత బలము నీకుండునా. సో దేవుడు ప్రశ్న వేశాడు. దేవుడు శిక్ష వేసే కాలము ఒకటి ఉంది అని మనకు తెలుసు. దేవుడు శిక్ష వేసే కాలము ఎప్పుడున్నది? మనం బ్రతికున్నప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు. చనిపోగానే మన పప్పులేం ఉడకవు. లూక్ 16:19. బ్రతికినప్పుడు ఈ డిచ్మన్ ఎలా ఉన్నాడు? ఎవ్రీడే ఎంజాయ్, ఎవ్రీడే హ్యాపీగా ఉన్నాడు. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ మోసం చేస్తూ ఇటు అటు ఎంజాయ్. మనిషి జీవితం అంతా కూడా హ్యాపీ డేసే. కళ్ళు మోయగానే ఈ రిచ్మన్ ఏమైపోయాడు? నరకంలో పడిపోయాడు, అగ్గిలో పడిపోయాడు. రిచ్మన్ అంటే ఆయన ఇంట్లో ఏముండాలి? ఫ్రిడ్జ్ ఉండాలి. ఆయన ఇంట్లో ఏముండాలి? ఏసీ ఉండాలి. ఆయన ఇంట్లో ఎవరుంటారు? సర్వెంట్స్ ఉంటారు. ఆయన బీరువా నుండి ఏముంటాయి? డబ్బులు ఉంటాయి. ఆయన ఇంటి ముందు ఏముంటాయి? మంచి బెంచ్ కార్లు, మంచి కాస్ట్లీ కార్లు. రిచ్మన్ కదా. సో దేవుడు శిక్ష విధించు కాలము, నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకుంటకు చాలినంత ధైర్యం నీ హృదయమునకు కలదా. రిచ్మన్ చనిపోయాడు, హ్యాపీ డేస్ అయిపోయాయి. చనిపోగానే అతను పాతి పెట్టబడెను. అప్పుడు అతను పాతాళములో, వర్స్ 23, 16వ అధ్యాయము 23వ వచనము. అప్పుడు అతను పాతాళములో ఎలా ఉన్నాడు? హ్యాపీగా ఉన్నాడా? హ్యాపీ డేస్ లో ఉన్నాడా? బాధపడుతూ పాతాళములో బాధపడుతూ కన్నులెత్తి దూరము నుండి చూచి, దేవుడు ముందే అన్నాడు, నేను నీకు శిక్ష విధింపబో కాలమును నీవు తట్టుకోలేవు బిడ్డ. నేను ఏం చెప్పినా ఏం చేసినా ముందే చెప్తాను. నా మాట నమ్మండి. మీరు ఒబిడియంట్ పిల్లలుగా ఉండాలి అని దేవుడు కోరుకోవడం. డిసొబిడియంట్ గా ఉండటం అనేది దేవుడికి నచ్చని ప్రక్రియ. ఈ ధనవంతుడు భూమి మీద హ్యాపీ డేస్ లో ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. 22 అంటే లాజరస్ చనిపోయాడు. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున, ఎందుకంటే ఇతను ఒబిడియంట్. లాజరస్ ఎవరు? ఒబిడియంట్. రిచ్మన్ ఎవరు? డిసొబిడియంట్. ఇతరు వ్యక్తుల గురించి మనం ఆలోచన చేస్తే, దేవుడు శిక్ష విధించు కాలము ఏ కాలం అది? చనిపోగానే ధనవంతుడు పాతి పెట్టబడెను. అప్పుడు అతను పాతి పెట్టబడగానే పిక్చర్ స్టార్ట్ అయిపోయింది. పిక్చర్ స్టార్ట్ అయిపోయింది. ఇది రియల్ పిక్చర్ కాదు, అది రియల్ పిక్చర్. అది మన జీవితం. రియల్ స్టోరీ అక్కడ ఉంటది, రియల్ ఫిలిం అంతా. నేను శిక్ష విధింపు కాలమున నీవు ఓర్చుకుంటావా? చాలినంత ధైర్యం నీకు అసలు ఉందా? నువ్వు తట్టుకోలేవు అంటున్నాడు. ఎందుకంటే రిచ్మన్ హ్యాపీగా ఉన్నాడు. వర్స్ 19, ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము దేవుడిని మరిచి హ్యాపీగా ఉన్నాడు. బహుగా సుఖపడుతూ ఉన్నాడు. టైం వచ్చింది, అందరిలాగానే అతను చనిపోయాడు, పాతి పెట్టబడిను. ఆ తర్వాత పాతాళంలో బాధపడుతూ ఉన్నాడు. అంటే వెంటనే
వెంటనే కేకలేస్తున్నాడు వాడు. ఎందుకంటే సుకుమారుడు, చాలా డెలికేట్, రిచ్ మ్యాన్ కదా, దేన్ని తట్టుకోలేడు. గొప్ప జీవితం జీవించాడు, చాలా డెలికేట్ అతని బాడీ. ఏసీ కదా, ఇల్లంతా ఏసీ, కార్ ఏసీ, స్కూల్ ఏసీ, ఆఫీస్ ఏసీ, ఇల్లు ఏసీ, బెడ్రూమ్ ఏసీ, ధనవంతులకు వాష్రూమ్ కూడా ఏసీ. తండ్రివైన అబ్రహామా కనికరపడు అంటున్నాడు. అంటే ఫస్ట్ నోట్లో నుంచి వచ్చిన మాట, నేను తట్టుకోలేకపోతా ఉన్నాను, నీ శిక్ష చాలా భయంకరంగా ఉంది. ఓ మై గాడ్, ఓ మై గాడ్, నీ శిక్ష చాలా భయంకరంగా ఉంది, నేను తట్టుకోలేకున్నాను, ఇక్కడ కనికరపడు అంటున్నాడు. నా మీద దయ చూపవా, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేస్తే 25వ వచనం, వర్స్ 25, కుమారుడా నీవు నీ జీవిత కాలమందు, అంటే నీ ఎంటైర్ లైఫ్ నీకు ఇష్టమైనట్టు బ్రతికావు. అంటే దేవుని ఇష్టాన్ని పక్కకు పెట్టి, దేవుని ఇష్టాన్ని పక్కకు నెట్టి డిజొబీడియంట్ గా బ్రతికావు. నీకు ఇష్టమైనట్టు బ్రతికావు కదా, అందుకే నీకు శిక్ష. నేను ఇష్టానుసారంగా బ్రతికితే దేవుడి కోపం వస్తుందట. దేవుడు ఏం బాగలేడు, దేవుడు ఏం బాగలేడు, నేను కన్వర్ట్ అయిపోతాను. బైబిల్ దేవుడు బాగలేడు, నేను ఇష్టమైనట్లు బ్రతికితే ఈయన కోపం వచ్చిందట అని యాంటీగా ఆలోచించే మూర్ఖపు తరం కూడా ఉంటారు. బైబిల్ను చదివి మహాజ్ఞానులు అయ్యారు, బైబిల్ను చదివి మూర్ఖులు కూడా అయ్యారు. కొన్ని ఫ్యామిలీస్ కన్వర్ట్ అయిపోయాయి. అంటే బైబిల్లోని మాటలు నచ్చక, ఆయన ఇష్టానుసారంగా ఆయన బ్రతికితే నరకమా? ఈడేం దేవుడు? ఆ దేవుడు ఏమన్నాడు, నేను పరిశుద్ధుడిని అన్నాడు. పరిశుద్ధంగా బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు, నేనున్న లోకంలోనికి ఆహ్వానిస్తాను అన్నాడు. ఇష్టానుసారంగా బ్రతికి తప్పతాగి డ్యాన్సులు చేసి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే నీ పరలోకం ఇస్తానా? నేను అస్సలే ఇవ్వను. ఎందుకంటే పరలోకంలో ఎవరుంటారు? పరిశుద్ధులు. వారు ఒప్పుకుంటారా? అసలు దూతలను తప్పించుకొని మనము పరలోకానికి ఎలా వెళ్తాం? ఎలా వెళ్ళగలం దూతలను తప్పించుకొని? ఒక్కొక్క దూత పెద్ద ఆకారం, క్రీస్తుతో పాటు దూతలు వస్తారు ఈ లోకంలోనికి. తప్పించుకొని పోవడానికి దారి లేదు. మన పప్పులన్నీ ఇక్కడే. తోటి మానవుని మోసం చేస్తాం, అందరినీ మోసం చేస్తాం, మరి దేవుణ్ణి మోసం చేయగలమా? దేవుడు అందుకే అన్నాడు, నేను శిక్ష విధించు కాలము మీరు ఓర్చుకొనలేరు, కనుక బీ కేర్ఫుల్, సెటరైడ్ అయిపోండి. మీరు మారిపోవాలనే దేవుడు రాయించాడు. నేనైతే పరిశుద్ధులను, మీరు అలాగా ఉండుండి అనడం ఏం తప్పు కాదు, ఏం తప్పు కాదు. ఒక మంచి వ్యక్తినే ఇష్టపడతాడు, మంచి వ్యక్తితోనే ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఒక డేంజర్ ఫెలోతోనే ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఒక క్రిమినల్తోనే ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఒక బ్రిలియంట్ స్టూడెంట్తోనే ఫ్రెండ్షిప్ చేస్తాడు. అట్లాగే దేవుడికి ఎవరు కావాలి? పరిశుద్ధులు. మరి పరిశుద్ధులు ఉన్నారా ఈ భూమిపై? దేవుడు నోవహు దినములలోనే ఎవరిని చూసినా దేవునికి నచ్చకపోతే ఒకసారి అనౌన్స్ చేయించమన్నాడు. అనౌన్స్ చేశారు. ఎవ్వరు కూడా ఓడ దగ్గర రాలేరు, ఓడ వైపు చూడలేరు. నీళ్ళు వచ్చేసి మెల్లిమెల్లిగా నీళ్ళు వస్తూ ఉంటే ఏమో అనుకున్నారు, లాస్ట్కు నీళ్ళు ఫుల్గా వచ్చేసాయి. ఓడ పైకి లేసింది. అయ్యో అయ్యో అంటే దేవుడే ఓడను లాక్ చేశాడు, సీల్ చేశాడు. మరి ఆ రోజు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున నీవు ఎంత ఆర్చినా ఏడ్చినా, పెడబొబ్బలు పెట్టినా, నన్ను కనికరించుమని ఏడ్చినా, అబ్రహాము గారు ఏమంటున్నాడు? 16:25. అందుకు అబ్రహాము ఆ ధనవంతుడితో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే అతను ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. యాతన, డిసోబిడియంట్ కు వచ్చే రిజల్ట్ ఏంటి? మనం తట్టుకోలేము. దేవుడు అందుకనే రాయించాడు, ప్రవక్తల ద్వారా రాయించాడు, ప్రభు యేసుక్రీస్తు ద్వారా బోధించాడు, అపోస్తలుల ద్వారా బోధించాడు. ఎందరో దేవుని సేవకులు చెప్తా ఉంటారు. మనం వినట్టుగా దాట వేసే ధోరణి ఉంటే ఇది రైట్ టైం,
ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం. దేవుడు ఎప్పుడు ప్రతిసారి దేవుడు ఎవరితోనైనా ఒకరితో దేవుడు మాట్లాడిస్తూనే ఉంటాడు. డిజోబిడియంట్ వలన వచ్చింది ఏంటి? నరకము. దేవునికి ఎందుకు కోపం వచ్చింది? ఎఫెసీ పత్రిక, ఎఫెసియన్ చాప్టర్ 2, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, verse 3. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు. ఆ ధనవంతుడు ఏం చేశాడు? ఎవ్రీడే సుఖపడ్డాడు, ఎంజాయ్ చేశాడు ఎవ్రీడే. మనము మనసు యొక్కయు శరీరము యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటున్నామేమో. ఒకవేళ మనం ఎలా ఉండాలి? ఇలా ఉంటే మాత్రం డేంజర్. మనసు యొక్కయు శరీరము యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దేవుని ఉగ్రత. అమ్మో, ఆ మాట డైలాగ్ వింటేనే భయం అయిపోతుంది. దేవుని ఉగ్రత. ఎవరి మీద దేవుని ఉగ్రత? ఎలిఫెంట్ మీద కాదు, అది మనకంటే పెద్దదే. క్యామెల్ మీద కాదు, అది మనకంటే పెద్దదే. కొన్ని డాగ్ మీదనా దేవుని ఉగ్రత? కాదే. దేవుని ఉగ్రత ఎవరి మీదకి వచ్చింది? దేవుని స్వరూపాల మీదకి, దేవుడు చేసుకున్న బొమ్మల మీదకి దేవుని ఉగ్రత వచ్చిందంటే, దేవుడు ఆ బొమ్మలను చేసుకునేటప్పుడు ఎన్నెన్ని ఆలోచనలతో, ఎన్ని ఆశలతో ఈ దేహాలు తయారు చేసుకుని ఉంటాడు. చివరికి లోకంలోనికి వచ్చిన ఈ దేహాలన్నీ దెయ్యం మాట విని డిజొబీడియంట్ గా ఉంటే దేవుని ఉగ్రత ఎవరు తప్పిస్తారు చెప్పండి? తప్పించే నాదుడు ఎవరు? యేసుక్రీస్తు అనుకుంటున్నారా? యేసుక్రీస్తు తప్పిస్తాడు అనుకుంటున్నారా? నేను సెకండ్ కమింగ్ లో ఎడమవైపు కొందరిని దోషిస్తాను అన్నాడు. ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. ఏమంటాడు? కొందరు లెఫ్ట్, కొందరు రైట్. మనము రైట్ వెళ్తూ ఉంటే లెఫ్ట్ అంటే మళ్ళీ రైట్కి వస్తున్నావు అనుకోండి, ఊరుకుంటాడా? ప్రభా, ఏం ప్రభా, కరుణమయుడు ప్రభా, నువ్వు ఐ లవ్ యూ ప్రభా, నువ్వు చాలా గ్రేట్ ప్రభా, షటప్ అంటాడు. ఈ యాక్టింగ్ అంత ఎప్పుడు? ఇప్పుడే. ఆయన వచ్చిన రోజు ఏం యాక్టింగ్స్ ఉండవు, అన్ని స్విచ్లు బంద్ అయిపోతాయి. స్విచ్లన్నీ పవర్ పోతే ఎట్లుంటుంది? చిమ్మని చీకటి. ఆయన సెకండ్ కమింగ్ ఎలా వస్తాడు? గొర్రెపిల్లగా వస్తాడా? కొదమ సింహముగా వస్తాడు. అన్నాడు. చాలా కఠినమైన ప్రభువు యేసుక్రీస్తు. ఎంత ప్రేమామయుడో. మాథ్యూస్ చాప్టర్ 7 verse 21. ప్రభువా అని నన్ను పిలుచువాడు. చాలమ్మా ఏమంటున్నాడు? చాలా మంది ప్రభువా అంటారు కదా. ఆయన ఏమంటున్నాడు? మీకు నో ఎంట్రీ అంటున్నాడు. ఇదేం సూత్రం? ఇదేం వాక్యం? ఈయననే నా ప్రభువు, ఈయననే నా కరుణమయుడు, ఈయన ప్రాణం పెట్టిన వాడేనా? ఆయననే మాటేనా ఇది? ఆయన అంటున్నాడు ఏంటి మాటలన్నీ? ప్రవ్వా అంటే నో ఎంట్రీయా? మరి ఏమనాలి ప్రవ్వా? ఆయనే చెప్తున్నాడు. ఏం చేస్తే ఎంట్రీ ఉందో చెప్తున్నాడు. చూడండి, ఏం చేస్తే ఎంట్రీ ఉంది మనకు. ప్రవ్వా నో ఎంట్రీ. మరి ఏం చేస్తే ప్రవ్వా ఎంట్రీ? ఎస్, చాలా చిత్త ప్రకారం చేయువాడే. ఎంత కష్టం! చిత్త ప్రకారం చేయువాడు. ఎవడి వీడు? చిత్త ప్రకారం చేయువాడు ఎవడు? ఆలోచన చేసుకోవచ్చు. ప్రభువు మాటలు కఠినంగా ఉంటాయి. శిక్ష ఎవరు తప్పించుకుంటారు? అసలు నీకు అంత గుండె ధైర్యం ఏంటి? ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యం అసలు నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నాడు దేవుడు ప్రవక్త ద్వారా. ఎక్కడి నుంచి ఇంత ధైర్యం ఏంటి? అసలు నువ్వు ఎంత ధీమగా ఉంటున్నావు భూమి మీద, ఎంత ధైర్యం అసలు నీకు? యేసుక్రీస్తు మాటలు.
చాప్టర్ 7 verse 6, గాస్పెల్ మార్క్. అందుకు ప్రభువైన యేసు ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు ఉన్నారు చూశారు, ఈ ప్రజలు ఎలా ఎలా కనబరుస్తారు, ఐ లవ్ జీసస్ అంటారు కదా, పెదవులతో ఘనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిస్తే నో ఎంట్రీ. ఏం ఎంట్రీ? నో ఎంట్రీ. ఎక్కడికి ఎంట్రీ నీకు? హెల్. మరి హెవెన్ కు ఎలా ఎంట్రీ? నా తండ్రి చిత్త ప్రకారం చేయి. కానీ ఎలా ఉన్నారట మనుషులు? ప్రభువు ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు ఉన్నారు చూశారు, ఈ ప్రజలు పెదవులతో నన్ను, ప్రవ్వా నువ్వు చాలా మంచివాడి ప్రవ్వా, యేసు ప్రవ్వా నువ్వు చాలా గొప్పడివి అంటున్నారట. వారి హృదయం నాకు దూరంగా ఉన్న చాలు. సో దీన్ని బట్టి మనకేం తెలిసింది? శిక్ష మాత్రం ఆయన శిక్ష వేస్తే మనం తట్టుకోలేము. ఎందుకంటే ఒక ధనవంతుడు ప్రతిదినం సుఖం పడ్డాడంటే ఎంత సుఖపడి ఉండాలి తను, ప్రతిదినం సుఖం. చచ్చిపోయాడు, పనిష్మెంట్ దేవుడు ఇచ్చాడు. ఆ పనిష్మెంట్ ఎలా ఉంది? అయ్యో అబ్రహాము తండ్రి కనికరపడవా, కనికరాన్ని కోరుకుంటున్నాడంటే ఎంత వేదన, ఎంత వేడి, ఎంత అగ్ని జ్వాలలతో యాతన పడుతూ ఉన్నాడు. ఒకటి అవిధేయతకు శిక్ష ఎన్ని సంవత్సరాలు? 2000 years. అతను బ్రతికిన కాలం ఎంత? 120 years. నేను నీకు శిక్ష విధింపబో కాలం ఎంతో నీకు తెలుసా? ఎవరు చెప్తారు ఈ మాటలు? ఎవరు చెప్పరు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించాడమ్మా, ఆశీర్వాదాలు నీకే. ఈ బోధలు వచ్చాయి. నీకు శిక్ష విధించు కాలము, దానికి కౌంట్ లేదు. అతడు ఊహించి ఉంటాడా 120 years నా ఇష్టానుసారంగా నేను బతికానే. ఇప్పటికీ అప్రాక్సిమేట్ 3500 years. ఎంత పనిష్మెంట్ అయి ఉండాలి అది, ఎంత పనిష్మెంట్ అయి ఉండాలి అది. 3500 సంవత్సరాల. మరి ప్రభువు వచ్చేంత వరకు ఇంకెన్ని సంవత్సరాలు? ప్రభువు వచ్చేసి తన వారిని తీసుకొని పోయిన తర్వాత ఇంకెన్ని సంవత్సరాలు? ఎప్పటికీ హ్యాపీగా ఉండండి అంటున్నాడు మన దేవుడు. మిస్అండర్స్టాండ్ చేసుకోకండి దయచేసి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలను. ప్రభువు మెచ్చుకొనువాడే, చాలు, ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అంటే బాగుంటుందా? ఒరే చి అంటే బాగుంటుందా? ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. నన్ను నేనే మెచ్చుకుంటే ఏమంటున్నాడు? వాడు అయోగ్యుడు. టైం అయిపోయింది. టైం ఉంటే వచ్చే ఆదివారం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా ప్రియపరలో గొప్ప కన్నత, అవిధేయత వలన ఎంత కష్టం తెచ్చుకున్నాడు తండ్రి. ఒక ధనవంతుడి జీవితాన్ని ఆలోచించాం. విధేయత వలన ఎంతో సుఖాన్ని తెచ్చుకున్న లాజరస్ జీవితాన్ని ఆలోచించాం. మా జీవితాలను ప్రభువైన యేసుక్రీస్తు మెచ్చుకోవాలి తండ్రి అనే విషయాన్ని మేము నేర్చుకున్నాం. ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటను మేము ఆలోచన చేశాం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు మమ్మల్ని మెచ్చుకోవాలి తండ్రి. మేమంతా కూడా ఒబిడియంట్ పిల్లలుగా, ఫ్యామిలీస్గా ఉండి మీరు మా నిమిత్తమై సిద్ధపాటు చేసిన పరలోకాన్ని, మా నిమిత్తమై ఏర్పరిచిన పరలోకాన్ని చేజిక్కించుకొని మీతో పాటు తండ్రి యుగ యుగములు ప్రవ్వా ఉండే గొప్ప జీవితం మాకు దయచేయము తండ్రి అని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ, ఇక్కడ కూడిన మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ మాటల ద్వారా బలోపేతం చేసి ఆత్మీయంగా బలపరచుమని తండ్రి ఇంకా లోతుగా మీ మాటల ఆలోచన చేసి గొప్పగా తండ్రి మీ పిల్లలుగా మిమ్మల్ని సంతోషపెట్టే పిల్లలుగా జీవించటకే కృప చూపమని, మీ మాటలు గొప్పగా ఫలింప చేయమని క్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చుట్టూ